డబ్బు, ధనము, సంపద, వాహనాలు, భూములు, స్థిర చరాస్తులు అన్నీ సమకూరుతాయి. అది కూడా మన శ్రమ కన్నా మించి అన్ఎక్స్పెక్టెడ్గా అబండెంట్గా సమకూర్చేటువంటి ప్లేసే ఈ అతిథి అనేటువంటి అనుకోకుండా ఊహించకుండా శ్రమ లేకుండా వచ్చేటువంటి డబ్బునే అదృష్టం తీసుకొచ్చింది అంటారు. అటువంటి అదృష్టం తీసుకొచ్చేటువంటి స్థానం ఇంట్లో వాస్తు నియమానుసారంగా అతిథి అనేటువంటి దేవతా స్థానాన్ని చెప్పడం జరిగింది. వాస్తు నియమానుసారంగా ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మించాలి అని చెప్తాం. ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఎంచుకున్న స్థలాన్ని నక్షత్రాల ఆధారంగా, ఇంటిలో ఉండేటువంటి కుటుంబీకుల నక్షత్రం ఆధారంగా ఒక ప్రామాణికమైన నక్షత్రాన్ని తీసుకొని పొడవు వెడల్పులను నిర్ధారించుకున్న పొడవు వెడల్పులను పొడవులో 10 నిలువు గీతలు, అడ్డంలో 10 నిలువు గీతలు గీసినప్పుడు 9x9 అంటే 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇటువంటి బాక్సెస్ 81 ఏర్పడతాయి. ఈ 81 బాక్సెస్ ను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజిస్తారు. ఇలా విభజించే ముందు ఎంచుకున్న స్థలాన్ని అంటే నిర్ధారించుకున్న పొడవు వెడల్పుల స్థలాన్ని పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, ఇది బ్రహ్మ విధి 4 వీధులుగా విధి విన్యాసం చేసినప్పుడు పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు ఉంటాయి. అవి తూర్పున శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బృష, అంతరిక్ష, అగ్ని. దక్షిణానికి వస్తే పూష, వితత్, గ్రహక్షత, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర. పడమరకు వస్తే దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత, వరుణ్, అసురు, సోష్, రోగు, మారుత్. ఉత్తరానికి వస్తే నాగు, ముఖ్య, బల్లాట్, సోమ, సర్పు, దితి, అతిథి, దితి. ఇవి 32 దేవతా స్థానాలు అవుటర్ మోస్ట్ పెరిఫరీలో ఉంటాయి. అలాగే లోపల ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఇవి లోపల ఉండేటువంటి 13 దేవతా స్థానాలు. ఇందులో బయట ఉండేటువంటి 32 దేవతా స్థానాలలో ఉత్తరం వైపు ఉన్నటువంటి ఈ దేవతా స్థానాన్ని అతిథి అనుకోకుండా వచ్చేది. బంధువు అనుకోకుండా వస్తాడు, అతిథి అనుకోకుండా వస్తాడు. అట్లనే అనుకోకుండా వచ్చేటువంటి న్యాయబద్ధమైన సంపదని, అనుకోకుండా కలిసి వచ్చేటువంటి విషయాలను, శ్రేయస్సును, యశస్సును, విజయాన్ని చెప్పేటువంటి స్థానం ఈ అతిథి అనేటువంటి దేవతా స్థానం. ఈ దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్లయితే డబ్బు, ధనము, సంపద, వాహనాలు, భూములు, స్థిర చరాస్తులు అన్నీ సమకూరుతాయి. అది కూడా మన శ్రమ కన్నా మించి అన్ఎక్స్పెక్టెడ్గా అబండెంట్గా సమకూర్చేటువంటి ప్లేసే ఈ అతిథి అనేటువంటి ప్లేసు. దీన్నే శ్రీలక్ష్మి అని కూడా నిఘంటు మీనింగ్ చెప్పడం జరిగింది. శ్రీలక్ష్మి అనేటువంటి మీనింగ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అదృష్టము, శ్రేయస్సు, విజయము అని కూడా చెప్పారు. ఈ స్థానాన్నే అదృష్టము, శ్రేయస్సు, విజయము, సంపద, అందము, కాంతి, ధర్మము, కీర్తి అని కూడా చెప్పారు. అదృష్టము, శ్రేయస్సు, విజయము, సంపద, అందము, కాంతి, ధర్మము, కీర్తి ఈ అన్ని విషయాలు కూడా ఈ స్థానానికి నిఘంటు అర్థాలుగా చెప్పారు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4లో ధర్మ, అర్థ, కామాలకు సంబంధించిన స్థానంగా దీన్ని చెప్పడం జరిగింది. ధర్మ అంటే పద్ధతిగా, అర్థ అంటే డబ్బుకు సంబంధించిన, కామ అంటే కోరికలకు సంబంధించిన. కోరికలు అంటే అన్ని రకాలు, ఒక వాహనం కావాలనుకోవచ్చు, ఒక ఇల్లు కావాలనుకోవచ్చు, మంచి హోదా కావాలనుకోవచ్చు, పరపతి కావాలనుకోవచ్చు, కీర్తి కావాలనుకోవచ్చు. ఇవన్నీ కామానికి సంబంధించిన విషయాలే. ఈ 3 అంశాలకు, ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి విషయాలు వాస్తులో ఈ స్థానానికి సంబంధించి ఉంటాయి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సౌభాగ్యము, ప్రసిద్ధుడు, ధనవంతుడు, పురోగతి, మంచి ఆలోచన చేసేవాడు అని చెప్పడం జరిగింది. ఏమేంటివి? సౌభాగ్యవంతుడు, సుప్రసిద్ధుడు, ధనవంతుడు, పురోగతి అంటే మొత్తం ధనానికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను ఈ స్థానం ఏర్పాటు చేస్తుంది. ఈ స్థానం పేరే శ్రీలక్ష్మి. దక్షుని కూతురు
కు సంబంధించినటువంటి ప్లేస్. కాబట్టి ఇది దక్షతకు, నైపుణ్యానికి, సమర్థతకు రిలేటెడ్ అయినటువంటి దేవతాస్థానంగా చెప్పబడింది. ఏంటి? దక్షతకు, నైపుణ్యానికి, సమర్థతకు సంబంధించినటువంటి ప్లేసు. ఈ ప్లేస్ ని వాస్తు నియమానుసారంగా ఒక ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు మనం ధ్యానం చేసుకునే ప్లేస్ కానీ, పూజా మందిరం కానీ, ప్లానింగ్ రూమ్ కానీ, రీడింగ్ రూమ్ కానీ, ఇలాంటి వారికి గెస్ట్ బెడ్రూమ్ గా కానీ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నెగిటివ్ అయితే ఇవన్నీ నెగిటివ్ అవుతాయి. ఈ ప్లేస్ లో కానీ వాస్తు లోపభూయిష్టంగా ఉన్నట్టయితే, వాస్తు దోషం అంటే ఏముండొచ్చు? యాంటీ కలర్ ఉండొచ్చు, ఫ్లోర్ అనీవెన్ గా ఉండొచ్చు, పెచ్చులు ఊడిపోయి ఉండొచ్చు, పగిలిపోయి ఉండొచ్చు, బ్లాక్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్ లాంటివి అక్కడ వినియోగించి ఉండొచ్చు, లేదా భూమిలో శల్యం ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా వాస్తు దోషాలే. లేదా ఈ ఏరియాలో ఒక టాయిలెట్ ఇచ్చి ఉండొచ్చు, ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాస్తు దోషాలే. ఈ వాస్తు దోషాలు ఉన్నట్టయితే లక్ష్మి లోపిస్తుంది, అదృష్టం ఉండదు, శ్రేయస్సు ఉండదు, విజయం సక్సెస్ అనేదే ఉండదు, లైఫ్ లో సంపద ఉండదు, కీర్తి ఉండదు, నెక్స్ట్ సౌభాగ్యం ఉండదు, సుప్రసిద్ధుడిగా ఉండడు, అంటే కీర్తి పోతుంది, అప్రతిష్ట పాలవుతూ ఉంటాడు. నెక్స్ట్ దక్షత ఉండదు, ఒక పని చేయడంలో సమర్థత ఉండదు, నైపుణ్యం టాలెంట్ ఉండదు, స్కిల్నెస్ ఉండదు. నెక్స్ట్ సమర్థత లోపిస్తుంది. సో ఈ ప్లేస్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రన్స్ ను ఇవ్వకూడదు, డోరును ఇవ్వకూడదు. నెక్స్ట్ స్త్రీకి దోషం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సమరాంగన్ సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక, విశ్వకర్మ ప్రకాష్ లాంటి ప్రామాణిక వాస్తు శాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టు విషయాల్ని క్రోడీకరించి ఒక దేవతా స్థానం యొక్క అట్రిబ్యూట్స్ ను, లక్షణాలను చెబుతున్నాం. కాబట్టి వీటిని మీ ఇంట్లో ఈ ప్లేస్ ని దేనికోసం వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. లేదా ఈ ఇంట్లో మీరు ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఏమైతే కారణమై ఉండొచ్చు అనే విషయాన్ని కూడా ఆలోచించండి.